ఓం నమో నారాయణాయ నమః. శ్రీమదాంధ్ర భాగవతం 46వ భాగం. ఇంద్రుడు దదీచి దగ్గరకు వెళ్ళాడు. నిన్న దదీచి దగ్గరికి వెళ్ళమని అన్నారు కదా, ఇవాళ వెళ్ళాడు. అయ్యా, నేను ఇంద్రుడనని చాలా గొప్పవాడిని అనే అహంభావంతో మా గురువుగారు సభలోకి వచ్చినప్పుడు లేవకుండా కూర్చుని ఆయనకి అపచారం చేశాను. ఈవేళ నేను ఏ స్థితికి వచ్చానో తెలుసా? నేను దేహంతో ఉండడానికి దేహి అని అభ్యర్థిస్తున్నాను. అంతకన్నా నాకు బ్రతుకు లేదు. నేను బ్రతికి ఉండడానికి దయచేసి మీ దేహాన్ని నాకు ఇవ్వవలసింది. ఇంతకన్నా నేను ఏమీ అడగను. ఇలా అడగడంలోనే నేను చాలా చచ్చిపోయాను అని ఇంతటి ఇంద్రుడు తలదించుకుని అడిగాడు. ఇక్కడ దదీచి గొప్పతనం ఏమిటంటే, ఆయన ఇంతకుముందు 2 సార్లు చచ్చిపోయాడు. ఆయన ఒకసారి తపస్సు చేసుకుంటుంటే అశ్విని దేవతలు వచ్చి, అయ్యా, మీరు మాకు అశ్వశిరము అనే మంత్రాన్ని ఉపదేశం చెయ్యాలండి అన్నారు. అప్పుడు దదీచి, ఇప్పుడు నేను ఒక యాగం చేసుకుంటున్నాను, అది పూర్తయిపోయిన తరువాత తప్పకుండా ఉపదేశం చేస్తాను అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రుడు దదీచి దగ్గరకు వచ్చి, మీరు ఆ విద్య అశ్వని దేవతలకు చెప్పినట్లయితే మిమ్మల్ని చంపేస్తాను అన్నాడు. తరువాత మరల అశ్విని దేవతలు వచ్చారు. అప్పుడు దదీచి, నేను మీకు ఆ మంత్రాన్ని ఉపదేశించినట్లయితే ఇంద్రుడు నన్ను చంపేస్తానన్నాడు. అందుకని ఎలాగా అన్నాడు. అశ్విని దేవతలు, నీవు మాకు విద్య ఉపదేశం చేశావని చెప్పగానే ముందు వెనక చూడకుండా ఇంద్రుడు నీ కంఠాన్ని కోసేస్తాడు. ఆ పనేదో మేమే చేసేస్తాం. ఒక గుర్రం తలకాయ తీసుకొచ్చి నీకు పెట్టేస్తాం. ఆ విద్య పేరు ఎలాగూ అశ్వశిరమ కదా, నువ్వు గుర్రం తలకాయతో మాకు చెప్పేయి. తర్వాత ఇంద్రుడు వచ్చి కోపంతో ముందు వెనక చూడకుండా ఆ తలకాయ కొట్టేస్తాడు. అప్పుడు మేము ఆ గుర్రం తలకాయ తీసేసి అసలు తలకాయ పెట్టేస్తాము అన్నారు. గురువు అంటే ఎలా ఉంటాడో, ఎంత స్వార్థ త్యాగంతో ఉన్నాడో చూడండి. దదీచి నరికేయండి అన్నాడు. వెంటనే వారు దదీచి కంఠం నరికేసి ఒక గుర్రం తలకాయని తెచ్చి అతికించారు. ఇంద్రుడు వచ్చి మరల తలకాయ నలికేశాడు. వీళ్ళు ఆ గుర్రం తలకాయను పక్కన పెట్టి దదీచికి మామూలు తలను పెట్టేశారు. ఆయన ప్రాణంతోనే ఉన్నాడు కాబట్టి బ్రహ్మహత్యా పాతకం రాలేదు. దదీచి ద్విజుడు అంటే మరీ జన్మ ఎత్తినటువంటి వాడు, మహాపురుషుడు. అటువంటి మహాపురుషుని దగ్గరకు వెళ్ళి ఈ మాట అడిగితే ఆయన వీళ్ళని చూసి ఒక చిరునవ్వు నవ్వి, నేను ప్రపంచంలో కోర్కెలను అడిగిన వారిని చూశాను, కానీ మీరు నా శరీరాన్ని అడుగుతున్నారు. ఓ, ఇలా అడగటానికి మీకు సిగ్గుగా లేదా? మీరు బ్రతకటానికి ఇంకొకళ్ళని చంపుతారా? ఇలా అడగవచ్చునా అన్నారు. అంటే వాళ్ళు, అయ్యా, మాకు ఇంతకన్నా వేరు మార్గం లేదు, అందుకే మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఇప్పుడు మమ్మల్ని రక్షించడానికి మీరు తప్ప ఈ ప్రపంచంలో ఇంకొకళ్ళు ఎవరూ లేరు అన్నారు. దదీచి, ఈ శరీరం నేను కాదు, నేను ఆత్మని, మీకు శరీరం కావాలి, తీసుకోండి అని చెప్పి యోగ విద్యతో తనలో ఉన్న ప్రాణవాయువుని పైకి లేపి అనంతంలో కలిపేసి శరీరాన్ని కింద పడగొట్టేశాడు. తరువాత వీళ్ళందరూ ఆ శరీరాన్ని కోసి అందులోని ఎముకలను తీసుకొని విశ్వకర్మకు ఇచ్చారు. అందులోంచి విశ్వకర్మ 100 అంచులు కలిగిన వజ్రాయుధాన్ని తయారు చేశాడు. ఈలోగా వృతాసురుడు లోకాలన్నిటినీ గడగడలాడించేస్తున్నాడు. ఇంద్రుడు గబగబా వెంటనే ఈ వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకుని ఐరావతాన్ని ఎక్కి తన సైన్యాన్ని అంతటినీ తీసుకుని యుద్ధ భూమికి వెళ్ళాడు. వృత్తాసురుడితో యుద్ధం చేశాడు. వృత్తాసురుడు అన్నాడు, నేను ఈ విశ్వమంతా నిండిపోయి ఉండి నీవేమి చేస్తున్నావో చూస్తూనే ఉన్నాను. నువ్వు శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుని దదీచి ఎముకలు పట్టుకుని దాంతో వజ్రాయుధాన్ని చేయించుకుని నన్ను చంపటానికి వచ్చావు. నేను నీ చేతిలో చచ్చిపోతాను. ఎందుకంటే శ్రీమన్నారాయణుడి అండ ఉంది నీకు. వజ్రాయుధానికి నేను చచ్చిపోతానని స్వామి చెప్పారు. ఆయన వాక్కుకి తిరుగులేదు. నేను చచ్చిపోతానన్న భయము లేదు. నాకు ఎప్పటికైనా భగవంతుని సేవ చేసి భగవద్వాక్యాలు చెప్పేవారితోటి కూడిక కావాలి. నేను శ్రీమన్నారాయణుని పాదాలలో చేరిపోవటానికి పరితపిస్తున్న వాడిని.
అందుకని త్వరగా నీ వజ్రాయుధాన్ని నా మీద ప్రయోగించి ఇంద్రా నన్ను తుదముట్టించు అన్నాడు. వాని మాటలకు ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. నిన్ను చూస్తుంటే నాకు నారాయణునే చూస్తున్నట్లు ఉంది. నీకు నమస్కారం చెయ్యాలనిపిస్తోంది. నీవు రాక్షసుడు ఏమిటి? నీకు యుద్ధం చేయడం ఏమిటి నువ్వు అని అడిగాడు. ఆయన ధర్మమే. నీవు మా అన్నయ్యను చంపేశావు కాబట్టి చచ్చిపోయే వరకు నీతో యుద్ధం చేస్తాను అని ఒక శూలం తీసి ఐరావతం తల మీద కొట్టాడు. ఆ దెబ్బకు తలబద్దలై నెత్తురు కారుతూ ఐరావతం పడిపోయింది. ఆ శూలం తీసి లెంపకాయ కొట్టినట్లు ఇంద్రుని చెంప మీద కొట్టాడు. ఆ దెబ్బకు తల గిర్రన తిరిగి ఇంద్రుడు తన చేతిలో ఉన్న వజ్రాయుధాన్ని కింద పడేశాడు. అది భూమి మీద పడిపోయింది. ఇంద్ర వజ్రాయుధాన్ని తీసుకొని నాతో యుద్ధం చెయ్యి అన్నాడు. నిజంగా వృత్తాసురుడు ఎంతటి ధర్మాత్ముడో చూడండి. ఇంద్రుడు అనుమానపడుతూనే వజ్రాయుధాన్ని చేతితో పట్టుకుని ఆయన 2 చేతులు నరికేశాడు. అలాగే వాడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ దగ్గరకు వచ్చి నోటితో ఉఫ్ అన్నాడు. ఆ గాలికి ఇంద్రుని ఐరావతం అన్నీ కలిసి ఆయన నోట్లోకి వెళ్ళిపోయాయి. గుటుక్కున మింగేశాడు. వృత్తాసురుని కడుపులోకి వెళ్ళిపోయిన ఇంద్రుడు అదృష్టవశాత్తు ఇంతకు పూర్వం విశ్వరూపుని దగ్గర నారాయణ కవచం పొందాడు. ఆ నారాయణ కవచ స్మరణం చేత వైష్ణవీ విద్య చేత అతడు వృత్తుని కడుపులోకి వెళ్ళిపోయినా జీర్ణం కాలేదు. వృత్తాసురుని కడుపులో ఉండిపోయి వజ్రాయుధంతో ఆయన కడుపు కత్తిరించి బయటకు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి 1 సంవత్సరం పాటు ఆయన కంఠం చుట్టూ తిరుగుతూ వజ్రాయుధంతో ఆయన కంఠాన్ని కత్తిరించాడు. అంటే సంవత్సరం పట్టిందనమాట ఆ వజ్రాయుధంతో ఆ కంఠాన్ని కత్తిరించడానికి. ఉత్తరాయణ దక్షిణాయనాలు సంధికాలంలో వృత్తాసురుని శిరస్సు దొళ్ళి కింద పడిపోయింది. వృత్తాసురుడు రాక్షసుడే కానీ పోతన గారు అన్నారు, అఖిల దుఃఖైక సంహారాది కారణం బఖిలార్ధ సంచయ ఆహ్లాదకరము విమల భక్త్యుద్రేక విభవ దర్శనం బనుపమ భక్త వర్ణతరంబు విభుద హర్షానేక విజయ సంయుక్తంబు గస్తామరేంద్ర మోక్షక్రమంబు బ్రహ్మహత్యానేక పాప నిస్తరణంబు గమనీయ సజ్జన కాంక్షితంబునైన ఈ ఇతిహాసంబు నధిక భక్తి వినిన చదివిన వ్రాసిన ననుదినంబు నాయురారోగ్య విజయ భాగ్యాభివృద్ధి కర్మనాశము సుగతియు కల్గొననఘా. ఎవరికైనా విశేషమైన కష్టాలు, బ్రహ్మహత్యాపాతకం వంటి కష్టాలు వస్తే వృత్తాసుర వధలో ఉన్న పద్యాలను వచనాలను కూర్చుని ఒక పుస్తకంలో వ్రాస్తే చాలు వాళ్ళ కష్టాలు పోతాయి. చెబితే చాలు కష్టాలు పోతాయి. ఎంతటి మహాపాపం తరుముకొస్తున్నా వృత్తాసుర వధ వింటే చాలు ఆ పాపాలన్నీ పోతాయి. ఇదంతా విని పరీక్షిత్తు ఒక ప్రశ్న అడిగాడు. ఇప్పటి వరకు నువ్వు నాకు ఎన్నో విషయాలు చెప్పావు, కానీ ఇలాంటి రాక్షసుని గురించి నేను వినలేదు. ఏమి ఆశ్చర్యం! నన్ను తొందరగా చంపేయి, నేను శ్రీమన్నారాయణుడిలోకి వెళ్ళిపోతానన్న రాక్షసుడిని ఇంతవరకు నేను చూడలేదు. ఈ వృత్తాసురుడికి ఇంత మహిత భక్తి ఎలా కలిగింది, ఇంత జ్ఞానం ఎలా కలిగింది, నాకు చెప్పు, నా మనస్సు ఆతృత పడిపోతోంది అన్నాడు. అంటే మహానుభావుడు శుకుడు చెప్పాడు. ఇది మనం రేపు తెలుసుకుందాం. మరి అంతటి భక్తి కలిగిన రాక్షసుడిని ఇంతవరకు చూడలేదు, వినలేదు. ఇది మరి ఎందుకు అంత భక్తి కలిగిన రాక్షసుడయ్యాడో రేపు మనం తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.